హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేద్దామో చూద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత దలసరి కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత సన్నంగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేయండి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్స్‌తో చేస్తున్నాను. హాఫ్ కేజీ క్యారెట్ తురుము వేయండి. వేసిన తర్వాత అది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఇది ఫ్రై అయినట్టు తెలుస్తుంది మనకి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కాచి చల్లారి పెట్టుకున్న ఒక కప్పు పాలుని పొయ్యండి. పాలు పోసిన తర్వాత మంచిగా 2 కలిసేలాగా కలపండి. ఎంతమందికి క్యారెట్ హల్వా ఇష్టమో కూడా నాకు చెప్పండి, కామెంట్ చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ క్యారెట్ హల్వా. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత పాలు, క్యారెట్ తురుము బాగా పీల్చుకోవాలండి. అది పీల్చుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ వేసుకోండి. నేనైతే హాఫ్ కేజీ క్యారెట్ తురుముకి 1 కప్పు షుగర్ వేస్తున్నాను. మీకు తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. మాకైతే 1 కప్పు సరిపోతుందండి. నేనైతే 1 కప్పు షుగర్ వేస్తున్నాను. 1 కప్పు షుగర్ వేసిన తర్వాత షుగర్ కూడా కలిసేలాగా మంచిగా కలపండి. రెండిటిని కలిపిన తర్వాత మీరు ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి దీంట్లో కలుపుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయట్లేదు. అది వేసినా కూడా బాగుంటుందండి. షుగర్ కలిసేంత వరకు కలిపి కొంచెం మగ్గనివ్వండి షుగర్ కరిగేదాకా. షుగర్ కరిగిన తర్వాత మనము ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నది ఉంటే వేసి సర్వ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో చెప్పండి. ఒకవేళ కనుక మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.